హాయ్ అండి, వెల్కమ్ టు యశ్వరస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ పాతకాలం నాటి ఎగ్ కర్రీ మిక్స్ చేసి చూపిస్తాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిక్స్ చేసి చూపిస్తాను. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి దేనికైనా సరే చాలా ఎర్లీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు అండి, పెద్ద ఉల్లిపాయ అయితే 1 సరిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వీటిని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా కాస్త కలుపుకొని వేయించుకోవాలి ఒక హాఫ్ మినిట్ వరకు. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ని వేసుకొని ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకోవాలి. వేసుకొని పంచదార కానీ బెల్లం కానీ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వాటర్ అనేది రోల్ బాయిలింగ్ అవ్వాలండి. అలా అయినంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక 1 మినిట్లో ఇలా వాటర్ అనేది మరుగుతుందండి. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక 5 గుడ్లని పగలగొట్టుకొని ఇలా డైరెక్ట్గా వాటర్లో వేసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. నేను ఒక 5 గుడ్లను తీసుకున్నానండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కదుపుకోకుండా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి. జస్ట్ ఒకసారి ఇలా కదిపితే చాలండి, టర్న్ చేయకూడదు. జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా కదుపుకోవాలి. ఇంతే అండి. ఇలా కలుపుకొని మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని మూత పెట్టి ఆయిల్ అనేది కాస్త పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా దగ్గరగా అయితే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మసాలాలు వేసి చేసేదానికంటే కూడా ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే 10 to 15 మినిట్స్లో కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకొని తింటారండి. అంత ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.